ఏకాంతాన్ని ఇష్టపడు. అది మీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలంతో స్నేహం చెయ్యి. ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది. భవిష్యత్తుకి ప్రేమను పంచు. నీ జీవిత పయనానికి గమ్యం చూపిస్తుంది. నీ కన్నీటికి ధైర్యం చెప్పు. కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది. నీ శ్రమకు తగిన విశ్రాంతి లేకపోతే నీలో నాణ్యత లోపిస్తుంది. మీ అంగీకారం లేకుండా మీ ఆత్మగౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు. భయం అనేది ఊరకుక్క లాంటిది. పరిగెడితే వెంటపడుతుంది. నిలబడితే తడబడుతుంది. నీకు గెలవాలన్న తపన తగ్గినట్లయితే నువ్వు ఓటమికి దగ్గరైనట్లే. మీరు ఈ రోజు ఏమి కోల్పోతున్నారో రేపటి రోజున తెలుస్తుంది. మీరు ఉంటే సంతోషంగా ఉండేవాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ మీరు లేకుంటే బాధపడే వాళ్ళు మాత్రం కొంతమందే ఉంటారు. వారిని మీరు ఎప్పుడూ బాధపెట్టకండి. మన లైఫ్ అంతా ఎగుడు దిగుడు మార్గంలోనే కొనసాగుతుంది. అయితే పైకి వెళ్ళినప్పుడు పొగరు పెరగకుండా, కిందకు వచ్చినప్పుడు బాధపడకుండా ముందుకు వెళ్ళేవాడే నిజమైన విజేత. చర్చలో ఓడిపోయిన వాడు గెలిచిన వాడిని నిందించడమే పనిగా పెట్టుకుంటాడు. కనిపించే దాన్ని చూడటానికి కళ్ళు సరిపోతాయి. కానీ కనిపించని దాన్ని చూడడానికి వివేకం కావాలి. మీ ధ్యేయంలో మీరు నెగ్గాలంటే మీకు ఏకాగ్ర చిత్తంతో కూడిన అంకిత భావం ఉండాలి. విరిసే పువ్వు, రాలే ఆకు, వెలిగే దీపం అన్నీ ఒకటే చెబుతాయి. ఏది శాశ్వతం కాదని. అవసరం అయినప్పుడే కొంతమంది మిమ్మల్ని గుర్తు చేసుకుంటే చిరాకు పడకండి. ఎందుకంటే అంధకారంలో వారికి మీరే కిరణం కావచ్చు. గుర్తించండి. విశ్రాంతిగా కూర్చొని అభివృద్ధి చెందుతాంలే అని వేచి చూడకు. వెంటనే లేచి పని ప్రారంభించు. ఈ రోజుల్లో మనుషులు మనుషులతో మాట్లాడుకోవడం ఎప్పుడో మానేశారు. ఆనందాన్ని ఫోన్‌లో స్టేటస్ పెడుతున్నారు. బాధల్ని డీపీలో చూపిస్తున్నారు. పండగల్ని సోషల్ మీడియాలో జరుపుకుంటున్నారు. మొత్తానికి లైఫ్‌ని ఇంటర్నెట్‌లో పెట్టి బ్రతికేస్తున్నారు. దొరికిన దానితో సంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు అంతే. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. జీవితం అనే పుస్తకంలో మొదటి పేజీ, చివరి పేజీ దేవుడే రాస్తాడు. మధ్యలో పేజీలను మనమే రాసుకోవాలి. మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు. వాదించడం ఇష్టం లేకపోవడం. మీకు ఏమీ లేదని బాధపడకండి. తక్షణమే బ్రతకడానికి దారి వెతకండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. రేపే మరణిస్తానన్న ఆలోచనతో జీవించండి. శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాదించండి. నేనే కరెక్ట్ అనుకో. ఎలాంటి తప్పు లేదు. కానీ నేను మాత్రమే కరెక్ట్ అనుకుంటే అది తప్పు. నువ్వు వెళ్ళే మార్గం నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ, అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే. ఈ సొసైటీలో మనుషుల సంస్కారం కష్టపడే వారిని ఇంకా కష్టపెట్టడం, బాధల్లో ఉన్నవారిని సూటిపోటి మాటలతో ఇంకా వారి మనసును బాధపెట్టడం. ఈ సొసైటీలో బంధం కంటే బలమైనది ఏదీ లేదు. విచిత్రం ఏమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే. నీ లైఫ్ నీది. ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపు. నీకు నువ్వే తోడు గుర్తుంచుకో. డబ్బులు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి. అప్పుడు మనం వాళ్ళ కళ్ళకి కనిపించం కూడా. కోపంతో సహవాసం చేసేవాడికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పని లేదు. దయ కలిగిన వాడికి ఏ ఆయుధంతో పని లేదు. మనం బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది. జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది. నిద్రపోనివ్వని, సర్దుకుపోనివ్వని ఆలోచనలు యుద్ధంతో సమానం.
నిన్ను అర్థం చేసుకునే వాళ్ళకు ఏదైనా చెప్పొచ్చు. కానీ ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకునే వారికి ఏదీ చెప్పకపోవడమే మంచిది. ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాల్సిందే. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్‌లో చాలా సందర్భాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది. 4 మాటలు కోపంగా తిట్టే వాళ్ళని నమ్మొచ్చు. కానీ తియ్యగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. నమ్మించి గొంతుకొస్తారు. ఎదుటివారు హేళన చేస్తున్నారని ఎప్పుడూ కృంగిపోకండి. మీరు చేసే పని సరైనది అయ్యి మీకు నచ్చితే చాలు. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ఎంత కష్టం వచ్చినప్పటికీ నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారు తప్ప నా అని ఎవ్వరూ దగ్గరికి రారు. అహంకారం సృష్టించి చీకటిని ఛేదించడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకరి జీవితంలో నువ్వు ఎంత ముఖ్యమనేది వాళ్ళు నీకు ఇచ్చే సమయాన్ని బట్టి తెలుస్తుంది. పక్క వ్యక్తి జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికేవారు వాళ్ళ జీవితంలో 100 తప్పులున్నాయన్న విషయాన్ని గాలికి వదిలేస్తారు. కళ్ళతో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మకండి. ఇతరులకు చెప్పకండి. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి. కుటుంబ బంధాలు తెగిపోతాయి. విజయం కలిగిందని విర్రవీగకండి. అపజయం కలిగిందని నిరాశ పడకండి. ఎందుకంటే విజయం అంతం కాదు. అపజయం చివరి మెట్టు కాదు. లేని వాళ్లకు ఆర్థిక బాధలు, ఉన్న వాళ్ళకి శారీరక బాధలు, ఉండి లేని వాళ్లకు మానసిక బాధలు. ఇలా ప్రతి మనిషి ఏదో ఒక బాధ పడుతున్నవారే. ఒక్కసారి కింద పడి చూడండి. మిమ్మల్ని లేపడానికి ఒక్క చెయ్యి కూడా రాదు. ఒకసారి పైకి ఎగిరి చూడండి. మిమ్మల్ని వెనక్కి లాగటానికి 1000 చేతులు ముందుకు వస్తాయి. నమ్మకం లేని ఫ్రెండ్‌షిప్, విలువ ఇవ్వని రిలేషన్, అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా లేనట్టే. గెలుస్తానన్న నమ్మకం లేనివాడు, ఓడిపోతానేమోనన్న అనుమానం ఉన్నవాడు తప్పక పరాజయం పాలవుతాడు. అందుకే మీరు చేస్తున్న పనిపై నమ్మకం ఉంచండి. తప్పక విజయం సాధిస్తారు. మీ వెనుక ఏముంది, మీ ముందేముంది అనేది మీకు అనవసరం. మీలో ఏముంది అనేది మాత్రమే ముఖ్యం. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానాన్ని. కుటుంబంలో ఎన్ని కీచులాటలు ఉన్నప్పటికీ సొసైటీలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మరవకూడదు. మీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ఎదుటివారికి నచ్చేలా బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ప్రపంచమంతటికి నువ్వు నచ్చాలంటే చిరునవ్వుతో బ్రతకాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడండి. మీ వైపు ఒక్కడు కూడా ఉండడు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడండి. మీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది. నీ తోటివాడికి ఎన్నిసార్లు సహాయం చేసినా వాడికి గుర్తుండదు. కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు. ఆ మాటను వాడు చచ్చినా మర్చిపోడు. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. మనవారైనా పరాయి వారైనా ఎవరిని చులకనగా చూడకూడదు. వారు తిరిగి హేళన చేస్తే భరించలేరు. సముద్రంలో ప్రయాణించే నావ తీరం చేరాలి అంటే అలలను, కెరటాలను తట్టుకొని నిలబడాలి. అలాగే జీవిత ప్రయాణంలో మనిషి తుది గమ్యం చేరాలంటే కష్టాలను, కన్నీళ్లను తట్టుకొని నిలబడాలి. అప్పుడే రెండింటికి అంతిమ విజయం లభిస్తుంది. మంచి మనిషిగా జీవించండి, కానీ మంచి మనిషిని అని నిరూపించుకునే ప్రయత్నం చేయకండి. చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఏ బంధమైనా బలపడే ముందు భరించలేనంతగా బాధిస్తుంది. బాధలను భరిస్తే ఆ బంధం బానిస అవుతుంది. కాదని విడిస్తే కాలక్షేపం కష్టమవుతుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ. ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి. ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద. ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత. ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం.
నమ్మకం అనేది ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. అందుకే నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు. చేసిన వారిని తిరిగి నమ్మకు. అత్తరు దుకాణానికి వెళ్తే అక్కడ ఏమీ కొనకపోయినా కూడా కొంత పరిమళాన్ని ఆస్వాదిస్తాం. ఉత్తముల సహచర్యం కూడా అంతే. నువ్వు గెలిచినప్పుడు నీ గురించి నీ బదులు నీ విజయమే మాట్లాడుతుంది. ఓడినప్పుడు మాత్రం నీ గురించి నువ్వే మాట్లాడాలి. కానీ కొంచెం తక్కువగా మాట్లాడాలి. పంచదార తియ్యగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తియ్యగా ఉన్నాయని నీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా నీ జీవితానికి హానికరం. ఆస్తిని చూసి ప్రేమించే వారికన్నా నిన్ను తమ ఆస్తిగా భావించే వారిని ప్రేమిస్తే భవిష్యత్తు బావుంటుంది. గలగలా మాట్లాడే గొంతు మూగయింది అంటే మనసుకు ఎవరో గాయం చేసి ఉంటారు. నవ్వుతూ పలకరించే మనిషి మౌనంగా శూన్యంలోకి చూస్తున్నాడంటే ఆ మనిషికి ఎన్ని గాయాలయ్యుంటాయో. నీకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండు. అంతేకాని వారిని నలుగురిలో చులకన చేసి మాట్లాడకు. ఒకరి గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు గుర్తుంచుకో. ఇష్టమైన వారు కోపంతో ఒక్క మాట అన్నారని తొందరపడి అలిగిపోవద్దు. ఎందుకంటే ఇష్టమైన వారు చూపించే కొంచెం కోపంలో కూడా కొండంత ప్రేమ ఉంటుంది. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండే వారికి బంధాలు, అనుబంధాల విలువ తెలీదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు. ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకి కూడా తెలీదు. తెల్లవారితే దాని పయనం దేవుని దగ్గరకో లేక శ్మశానానికో అని. అన్వేషించడం మొదలుపెట్టు. ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు. ఇష్టపడడం నేర్చుకో. ఈర్ష్యపడడం మానుకో. ఉన్నతంగా ఆలోచించు. ఊహకు అందేలా ఆచరించు. ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు. ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు. ఏకాగ్రతను అస్సలు కోల్పోకు.